పీజీ సెట్ ఆర్ జీప్యాట్ ద్వారా ఎవరైతే ఫార్మసీ ఆర్ ఫార్మటీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సో ఈ రోజు మనకు ఫేజ్ 1 కి సంబంధించిన రిజల్ట్స్ మనకు అనౌన్స్మెంట్ చేస్తారండి. సో రిజల్ట్స్ తర్వాత మీకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కావచ్చు, కాలేజ్ రిపోర్టింగ్ కావచ్చు, ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్, ఫీజు ఎంత పే చేయాలి, సో ఫేజ్ 1 లో సీట్ రాకపోతే ఏం చేయాలి, సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో యాజ్ పర్ షెడ్యూల్ మనకు ఫేజ్ 1 రిజల్ట్స్ వచ్చేసి 21 అక్టోబర్ 2025 ఉంది. కాకపోతే మనకు దివాళీ కావచ్చు, సండే కావచ్చు, ఒక 2-3 డేస్ కంటిన్యూగా హాలిడేస్ వచ్చాయి కాబట్టి 90% ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి ఈ రోజే రిజల్ట్స్ రావడానికి. సో రిజల్ట్స్ కూడా మనకు ఈవినింగ్ వస్తాయి. ఈవినింగ్ 5 తర్వాత కావచ్చు, 7 తర్వాత కావచ్చు, మనకు వెబ్సైట్లోనే అప్డేట్ ఇస్తారు. ఫేజ్ 1 అలాట్మెంట్ ఆర్డర్ అని, ఫేజ్ 1 లింక్ అని ఇట్లా ఇస్తారు, మనకు పీజీ సెట్ వెబ్సైట్లోనే ఇస్తారు. సో అందులో జస్ట్ ఆ లింక్ క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, మీ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. 90% ఈ రోజు నైట్ ఆర్ ఈవినింగ్ వరకు వస్తాయి. ఈ రోజు రాకపోతే రేపైతే వస్తాయి. సో రెగ్యులర్ గా మీరైతే వెబ్సైట్ లో చెక్ చేస్తూ ఉండండి. సడన్ గా వెబ్సైట్ లో లింక్ యాక్టివేట్ చేయగానే మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తే సో దట్ మీ యొక్క రిజల్ట్స్ అయితే మీరు చూసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను టెలిగ్రామ్ ఛానల్ కి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జాయిన్ అవ్వండి. సో ఫేజ్ 1 రిజల్ట్స్ ఈ రోజు అన్న రేపన్న వస్తాయి. సో ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ రిజల్ట్స్ కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. అంటే సీట్ వస్తుంది కొంతమందికి రాదు. సో ఫస్ట్ సీట్ రానుల గురించి చెప్తాను. సో ఎవరైతే మీ హాల్ టికెట్ నెంబర్స్ అవి ఎంటర్ చేసిన తర్వాత సో కొంతమందికి సీట్ నాట్ అలాటెడ్ అని పడుతుంది. సో వేరియస్ రీజన్స్ ఉంటాయి. సీట్ ఎందుకు రాదంటే ఫస్ట్ మీ ర్యాంక్ కొద్దిగా పెద్దగా ఉండడం వల్ల, సెకండ్ వచ్చేసి మీ కేటగిరీలో మీకైనా టాపర్స్ ఉండడం వల్ల, థర్డ్ వచ్చేసి ఓన్లీ కొన్ని కాలేజ్ కొంతమంది పెట్టి ఉంటారు, కొంతమంది ఓన్లీ యూనివర్సిటీసే పెట్టి ఉంటారు, కొంతమంది ఓన్లీ 5 or 10 కాలేజ్ మాత్రం పెట్టుంటారు, కొంతమందికి పెద్ద ర్యాంక్ ఉండి ఓన్లీ 2-3 కాలేజ్ పెట్టిన వాళ్ళు ఉంటారు, కొంతమందికి అన్ని కాలేజ్ పెట్టినా రాదు. ఎందుకంటే ర్యాంక్ పెద్దగా ఉంటే అక్కడ మీ రిజర్వేషన్ లైక్ మీ కేటగిరీలో మీకైతే సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఏముండవు. సో అలాంటి వాళ్ళు మీరు ఫేజ్ 2లో ట్రై చేయాలి. సో ఫేజ్ 1 తర్వాత మళ్ళీ ఫేజ్ 2 ఉంటుంది. సో అప్పుడు మీరు ఎక్కువ కాలేజ్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. సో ఫేజ్ 2 సో మనకు వెబ్సైట్లోనే ఫేజ్ 1 లింక్ ఉంటుంది. ఫేజ్ 1 లింక్ కిందనే ప్రొవిజనల్లీ అలాట్మెంట్ ఆర్డర్ ఆల్ క్యాండిడేట్స్, అంటే ఫేజ్ 1లో ఎవరెవరికి ఏ కాలేజీలో వచ్చింది, ఏ కేటగిరీ వాళ్ళకి వచ్చింది, ఎంత ర్యాంక్ వచ్చింది, జీప్యాట్ ఎంత ఉంది, పీజీ సెట్ ఎంత ఉంది, డీటెయిల్గా మనము చూసుకోవచ్చు. అది ఎవరు చూసుకోవాలంటే ఎవరికైతే ఫేజ్ 2లో సీట్ రాని వాళ్ళు, మీరు ఏ కాలేజ్ పెట్టుకుంటే మీకు ఫార్మసీ సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది చూసుకోవాలి. అది చూసుకుంటే మీకు ఫేజ్ 2కి యూజ్ అవుతుంది. సో అది ఎలా చూసుకోవాలో కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో ఆ విధంగా అయితే చూసుకోవాలి. ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, సో వాటి గురించి చెప్తాను. సో ఎవరికైతే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో మీ ర్యాంక్ కేటగిరీ ఆధారంగా మీకు ఏదో ఒక కాలేజ్ వస్తుంది. ఆ కాలేజ్ అలాట్మెంట్ ఆర్డర్ ఒక పీడిఎఫ్ రూపంలో మీకు డిజిటల్ ఫార్మేట్లో వస్తుంది. సో అందులో మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, థర్డ్ పాయింట్ వచ్చేసి మనకు కాలేజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ ఉంటాయి. సో అవన్నీ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసి మనకు కాలేజ్ అలాట్మెంట్ డీటెయిల్స్. సో ఈ కాలేజ్ అలాట్మెంట్ ఆర్ సీట్ అలాట్మెంట్లో ఫస్ట్ మనకు కాలేజ్ నేమ్ ఉంటుంది, అంటే మీకు ఏ కాలేజ్ వచ్చింది. సెకండ్ వచ్చేసి స్పెషలైజేషన్స్. సో మీకు ఫార్మసిటికల్ కెమిస్ట్రీ వచ్చిందా, ఫార్మసిస్ట్ వచ్చిందా, సో ఏది వచ్చింది, మీరు పెట్టిన కాలేజ్లో ఎలాంటి స్పెషలైజేషన్ వచ్చింది. నెక్స్ట్ కాలేజ్ ఫీజు. సో మీకు మీకు కేటగిరీ ఏ కేటగిరీలో వచ్చింది. సో ఎవరికైతే మంచి ర్యాంక్ ఉంది, టాప్ ర్యాంకర్స్ ఉన్నలో వాళ్ళకు మీ కేటగిరీ కన్నా ఓపెన్ కేటగిరీలో సీట్ వస్తుంది. ఎగ్జాంపుల్ మీరు బీసీబీ అనుకోండి, మీకు మంచిగా టాప్ 10, టాప్ 20లో ర్యాంక్ ఉంది, అప్పుడు మీ కేటగిరీ కాకుండా ఓపెన్ కేటగిరీలో ఇస్తారు. ఎందుకు, మీకు జనరల్ కేటగిరీలో మంచి ర్యాంక్ ఉంది కాబట్టి జనరల్లో ఇచ్చేస్తారు. సపోజ్ మీకు 1500 అలా ర్యాంక్ ఉంది, జనరల్లో రారు, ఎందుకంటే టాప్లో ఉన్న వాళ్ళకి జనరల్లో ఇస్తారు. జనరల్లో రాకపోతే మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే మీ కేటగిరీలో ఇచ్చేస్తారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, జస్ట్ మీకు సీట్ వచ్చిందా లేదా అదొక్కటి చూసుకోండి. మీకు మేల్లో వచ్చిందా, ఫీమేల్లో వచ్చిందా, మా కేటగిరీలో వచ్చిందా, అవన్నీ అవసరం లేదు, సీట్ వస్తే సరిపోతుంది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఫీజు. సో మీకు అదే అలాట్మెంట్ ఆర్డర్లో ఆ కాలేజ్లో ఎంత ఫీజు పే చేయాలో అక్కడ డీటెయిల్గా ఇస్తారండి. సో కాలేజ్ ఫీజు ఉంటుంది, అంటే కోర్స్ ఫీజు. సో ఇక్కడ కోర్స్ ఫీ వచ్చేసి మనకు సెమిస్టర్ ఫీజు మాత్రమే ఉంటుంది, అక్కడ 1 year ఫీ ఉండదు. సో మనకు కాలేజ్ లిస్ట్లో ప్రతి కాలేజీలో సెమిస్టర్ ఫీ ఎంత ఉంటుంది, 1 year ఫీ ఎంత ఉంటుంది. సో మనకు కాలేజ్లో ఈ కాలేజ్ అలాట్మెంట్ మీద ఓన్లీ సెమిస్టర్ ఫీజు మాత్రమే డిస్ప్లే అవుతుంది, అది మనం పే చేసుకోవాలి. సో ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ క్యాండిడేట్స్ ఉంటారు, నాన్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఎంత పే చేయాలో కూడా చెప్తాను. ఫస్ట్ నాన్ ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్. సో ఎవరైతే మీరు ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదో, ఎవరైతే ఇంప్రాపర్గా ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళకు కంప్లీట్గా ఫస్ట్ సెమిస్టర్ ఫీజ్ ఆ కాలేజీలో ఎంతైతే ఉంటుందో అదంతా పే చేసుకోవాలి. సో పింక్ కలర్లో టోటల్ అమౌంట్ టు బి పేడ్ అని పింక్ కలర్లో ఉంటుంది. అది మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
పింక్ కలర్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో అది మీరు పే చేసుకోవాలి. సో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మేము ఫీజు ఎంత పే చేయాలి అని ఎవరికైతే డౌట్ ఉన్నదో, పింక్ కలర్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో మీ అలాట్మెంట్ ఆర్డర్ మీద ఎంత డిస్ప్లే అవుతుందో అది మీరు పే చేసుకోవాలి. ఇప్పుడు నా ఫీజు రియంబర్స్మెంట్ క్యాండిడేట్, సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్ ఉంటారో ప్రాపర్గా ఇన్కమ్ పెట్టిన వాళ్ళకు మీకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ జస్ట్ 100 రూపీస్ మాత్రం మీరు పే చేసుకోవాలి. సపోజ్ ఆ కాలేజీలో 1 lakh ఫీ ఉంటే 1 lakh కంప్లీట్గా ఫీజు రియంబర్స్మెంట్ అయ్యి గ్రీన్ ఫండ్ అని ఒక 100 రూపీస్ అడుగుతుంది, ఆ 100 రూపీస్ మీరు పే చేయాలి. అండ్ ఎవరైతే పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో మీకు పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఇక్కడ 2 type ఆఫ్ కాలేజెస్ ఉంటాయి మనకు. ఏ కాలేజ్ అయితే కాలేజ్ ఫీజు 95,000 అబోవ్ ఉంటాయో, 95,000 అబోవ్ ఉంటే మీకైతే లైక్ అప్రాక్సిమేట్లీ మనకు 1,10,000 వరకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఏ కాలేజ్ అయితే 95,000 బిలో ఉంటుందో మీకు 93,500 రూపీస్ వరకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఈ క్యాలిక్యులేషన్ చేసుకోండి, ఆ కోర్స్ ఫీజు రియంబర్స్మెంట్ మైనస్ చేసి రిమైనింగ్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో అది మీరు పే చేసుకోవాలి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు వస్తే 93,500 పర్ ఇయర్కి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, లేదంటే 1,10,000 వరకు వస్తుంది. సో 1,10,000 ఎవరికి వస్తుంది, ఎవరికైతే 95,000 కన్నా ఎక్కువ ఫీ ఉంటుంది ఒక కాలేజ్లో వాళ్ళకి 1,10,000 ఫీజు రియంబర్స్మెంట్, ఎవరికైతే ఈ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారు. అదే మీ కాలేజ్ ఫీజు వచ్చేసి 90,000 బిలో ఉంటే, 95,000 బిలో ఉంటే 93,500 రూపీస్. అది మనకు 1 ఇయర్కి ఎంత అయితే వస్తుందో దాన్ని బై 2 చేస్తే మనకు ఈ అలాట్మెంట్ ఆర్డర్ మీద ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, సపోజ్ ఎవరికైతే కాలేజ్ ఫీజు 1,20,000 ఉంది, సో 1,20,000 అంటే మనకి ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ 1,10,000 వస్తుంది, అంటే 10,000 పర్ ఇయర్కి. సెమిస్టర్కి ఎంత 5,000. సో ఇప్పుడు మీరు 5,000 పే చేయాలి. సో అలా మీరు క్యాల్కులేట్ చేసుకోండి. ఇయర్కి 1,10,000 వస్తుంది ఎవరికైతే మనకు 95,000 అబోవ్ ఉంటాయి ఫీ. అదే 95,000 బిలో ఉంటే 93,500 వస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. గుడ్డిగా మీకు పింక్ కలర్లో అమౌంట్ ఎంత వస్తుందో అది కంప్లీట్గా ఫీ పేమెంట్ చేసుకోవాలి ఆ కాలేజ్ మీకు కావాలనుకుంటే. సో ఎవరికైతే సీట్ నచ్చిందో, సపోజ్ నాకు ఆ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు మీరు ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయాలి. సో ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయాలి. సో డెబిట్ కార్డ్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు, సో నెట్ బ్యాంకింగ్ కావచ్చు, మీకు ఏ ఆప్షన్స్ అయితే వస్తాయో అక్కడ మీరు ఆ అమౌంట్ అయితే పే చేయాలి. దాన్ని ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటారు. స్టెప్ 1 వచ్చేసి సీట్ నచ్చిన వాళ్ళకు ఫస్ట్ ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ రాగానే మీరు నెక్స్ట్ రోజు లైక్ కాలేజ్కి విజిట్ చేసన్నా పేమెంట్ చేసుకోవచ్చు, లేదంటే నాకు ఆ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఫీజ్ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసిన తర్వాత కాలేజ్ రిపోర్టింగ్ కూడా ఉంటుంది. సో యాజ్ పర్ షెడ్యూల్ మీకు ఈ రోజు రిజల్ట్స్ వస్తే రేపటి నుంచి అప్ టు 25th వరకు మీరైతే కాలేజ్కి వెళ్ళొచ్చు. అంటే రేపు ఎల్లుండి ఆవులెల్లుండి వరకు 25th. సో మీకు నచ్చిన రోజు మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు కాలేజ్కి. సో కాలేజ్ రిపోర్టింగ్ కూడా మ్యాండేటరీ. సపోజ్ ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసి నేను ఫేస్ 2 కోసం వెయిట్ చేస్తా అంటే అట్లా ఉండదు. మీకు ఆ కాలేజ్ కావాలంటే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, కాలేజ్ కూడా వెళ్ళి రిపోర్ట్ చేయాలి. యాజ్ పర్ షెడ్యూల్ 25th లాస్ట్ డేట్. ఏమైనా ఎక్స్టెండ్ అవుతే మనకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత అవి ఎక్స్టెండ్ చేస్తారు. సో వెళ్ళేటప్పుడు ఎవరైతే ఈ కాలేజ్ రిపోర్టింగ్కి వెళ్ళేటప్పుడు ఒరిజినల్స్ 1 set ఆఫ్ జిరాక్స్, 2 or 3 sets ఆఫ్ జిరాక్స్ మీరు జిరాక్స్ కూడా తీసుకెళ్ళాలి. 2 అయితే పక్కా తీసుకెళ్ళాలి. ఒక సెట్ వాళ్ళు తీసుకుంటారు, ఆర్ ఇంకొక సెట్ కూడా అడగచ్చు. సేఫ్ సైడ్కి 2 or 3 sets జిరాక్స్ తీసుకోండి. అండ్ మీకు ప్రతి ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీ కాలేజ్ కావచ్చు ఒరిజినల్స్ తీసుకుంటారు. సో అవి స్కాన్ చేసి మీ మొబైల్లో మీ మెయిల్లో స్టోర్ చేసుకోండి ఒరిజినల్స్. సో ఎలాంటి సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలని డౌట్ రావచ్చు. మీరు ఏవైతే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ మనకు వెబ్ కౌన్సిలింగ్కి మీరు ఏవైతే లైక్ అప్లోడ్ చేస్తారు, లైక్ 10th, ఇంటర్, బీ ఫార్మసీకి సంబంధించిన మెమోస్, సిఎంఎం, పీసీ కావచ్చు, టీసీ కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరైతే తీసుకొని వెళ్ళాలి. క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, 2 photos, సో ఏవైతే ఉన్నాయో బేసిక్ సర్టిఫికెట్స్ అన్నీ మీరైతే తీసుకొని వెళ్ళాలి. సో కాలేజ్లో ఈ ఫీజు కాకుండా, ఈ పింక్ కలర్ అమౌంట్ ఏదైతే కాకుండా మిగతా ఒక ఎక్స్ట్రా ఫీజు కూడా కాలేజ్ వాళ్ళు అడుగుతారు. సో ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు అడుగుతారు అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీలో వచ్చిన అడుగుతారు. స్పెషల్ ఫీజ్ అని, మిస్లేనియస్ ఫీజ్ అని, సో అడ్మిషన్ ఫీ అని, ఏదో సంథింగ్ ఫీజు మినిమం 5,000 to 10,000 అడుగుతారు. కాలేజ్ బట్టి ఉంటుంది కాబట్టి ఈ అమౌంట్ కూడా మీరు పే చేయాలి. సో వెళ్ళేటప్పుడు ఈ అమౌంట్ కూడా తీసుకొని అయితే వెళ్ళండి. సో ఇప్పుడు సీటు వచ్చిన వాళ్ళకు 3 ఆప్షన్స్ ఉంటాయండి. సో ఇక్కడ మీకు సీట్ వచ్చింది, కంపల్సరీగా జాయిన్ అవ్వాలని ఏముండదు. మీకు నచ్చకపోతే ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు phase 2కి వెయిట్ చేయొచ్చు. సో నాట్ ఇంట్రెస్టెడ్, సో ఆ కాలేజ్ నాట్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు phase 2కి మీరు వెయిట్ చేయొచ్చు. కాకపోతే phase 2లో సీట్ రాకపోతే phase 1లో రానట్టే, phase 2లో రానట్టే. అంటే కాలేజ్ వెళ్ళి రిపోర్ట్ చేయకపోతే మీకు phase 1 ఆటోమేటిక్గా కాలేజ్ సీట్ డిలీట్ అయిపోతుంది. సెకండ్,
ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు నాకు సీట్ వచ్చింది, నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసి కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఈ కాలేజ్ కావాలి, కాకపోతే దీనికన్నా బెటర్ కాలేజ్ కూడా నేను పార్టిసిపేట్ చేస్తాను. సపోజ్ మంచి కాలేజ్ వస్తే ఓకే, లేకపోతే నాకు ఈ కాలేజ్ కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఈ కాలేజ్లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి. సపోజ్ మీకు ఆ కాలేజ్ మీ మీనే ఉంటుంది. మళ్ళీ ఫేజ్ 2లో ఒక 4-5 కాలేజ్లో మీరు ఏవైతే అనుకుంటున్నారో ఆ కాలేజ్ పెట్టండి. సపోజ్ అవి అనుకున్న కాలేజ్ వస్తే ఈ కాలేజ్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సపోజ్ మీరు పెట్టిన కాలేజీలో రాకపోతే ఈ కాలేజ్ ఉంటుంది. సో మళ్ళీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఫేజ్ 2లో ఫేజ్ 1 కన్నా మంచి కాలేజ్ మాత్రం పెట్టాలి. సపోజ్ ఫేజ్ 2లో మంచి ఏదో ఒక కాలేజ్ వస్తే ఈ కాలేజ్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సపోజ్ మీరు పెట్టిన కాలేజ్లో సీట్ రాకపోతే ఈ కాలేజ్ ఉంటుంది. కొంతమంది అడుగుతారు, నాకు ఫేజ్ 2లో ఒక కాలేజ్ వచ్చింది, మళ్ళీ ఫేజ్ 1 ఫేజ్ 2లో నాకు నచ్చిన కాలేజ్కి వెళ్ళొచ్చా అంటే అట్లుండదు. మీకు వన్స్ ఫేజ్ 2లో కాలేజ్ చేంజ్ అయితే ఫేజ్ 1 కాలేజ్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఫేజ్ 2 కాలేజ్కి వెళ్ళాలి. ఫేజ్ 2లో మీరు పెట్టిన కాలేజ్లో రాకపోతే ఫేజ్ 1ది అలానే ఉంటుంది. ఎవరికి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే. సో ఫేజ్ 1 ఫేజ్ 2 ఉంటుంది. సో ఎక్స్ట్రా ఫేజెస్ అంటూ ఏముండవు. సో నా సజెషన్ ఏంటంటే ఫేజ్ 1లో సీట్ వస్తే అదే కాలేజ్లో వెళ్ళి జాయిన్ అవ్వండి. మళ్ళీ ఫేజ్ 2లో బెటర్ కాలేజ్ పెట్టుకోండి. సపోజ్ కాలేజ్ మంచిది ఏదైనా వస్తే ఓకే, లేకపోతే పాత కాలేజ్ ఉంటుంది. నేను ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకుండా ఫేజ్ 2 కోసం వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేయొచ్చు, కానీ ఫేజ్ 2లో సీట్ రాకపోతే ప్రాబ్లం అవుతుంది. సో ఉన్న సీట్ని అయితే కాపాడుకోండి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఫేజ్ 1 తర్వాత మనకు కాలేజ్ రిపోర్టింగ్ 25th అక్టోబర్ ఉంది కాబట్టి సో నవంబర్ 1st వీక్ ఆర్ 2nd వీక్లో మళ్ళీ మనకు ఫేజ్ 2 ఉంటుంది. సో ఫేజ్ 2లో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు? సీట్ రాని వాళ్ళు, సీట్ వచ్చిన వాళ్ళు అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేరో వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తారు, మీరు కూడా పెట్టుకోవచ్చు. అండ్ మనకు వెబ్సైట్లోనే ప్రతి కాలేజీలో కట్ ఆఫ్స్ లిస్ట్ ఇస్తారు. ఆ కట్ ఆఫ్స్ లిస్ట్ చూసుకొని మీరు ఫేజ్ 2లో మీకు నచ్చిన కాలేజ్ అన్ని పెట్టుకోవచ్చు. సో ఎవరికైతే డౌట్ ఉంది నాకు ఈ కాలేజ్ గురించి తెలియదు అనుకున్న వాళ్ళు, మీకు 4-5 డేస్ ఛాన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ మీరు కాలేజ్కి విజిట్ చేసి కాలేజ్ నచ్చింది అనుకుంటే అక్కడనే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజ్లో సర్టిఫికేట్స్ ఇచ్చేసి రండి. వన్స్ మీరు ఆన్లైన్లో పే చేసి మళ్ళీ నాకు కాలేజ్ నచ్చలేదని చాలా స్టూడెంట్స్ అంటారు. సో ఫస్ట్ మీకు నచ్చితేనే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రాపర్గా అప్లోడ్ చేయని వాళ్ళు ఇప్పుడు చేయాలనుకుంటే ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరు మళ్ళీ రీఅప్లోడ్ చేస్తే మీకు అక్కడ చేంజ్ అయ్యి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఎవరైతే ఇన్కమ్ ప్రాపర్గా పెట్టని వాళ్ళు ఉంటారో మీరైతే పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఈ కాలేజ్ రిపోర్టింగ్ బిఫోర్ వేయాలి. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కన్నా ముందే అప్డేట్ అయితేనే ఓకే, లేకపోతే కంప్లీట్ ఫీజు అయితే మీరే పే చేసుకోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. రిలీజ్ అయితే రిజల్ట్స్ మనకు ఎనీ టైం వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు, లింక్ ఇస్తారు. ఆ లింక్లో మీరు చూసుకోవచ్చు. ఈ రోజు నైట్ 9-10 వరకు. సపోజ్ ఈ రోజు రాకపోతే రేపు వస్తాయి. సో ఏమన్నా ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తే మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాం. సో దట్ ఆ లింక్లో మీరైతే చూసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.